హాయ్ అండి. అందరూ 7 వారాల పూజ గురించి చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదా! దాని గురించి అయితే ఒక ఫుల్ వీడియో చేసి అప్‌లోడ్ చేసేసాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఒకసారి ఎవరికైనా కావాలంటే సాటర్డే పూజ గురించి అన్ని రెడీ చేసుకుంటున్నాననమాట. ఇంటికాడే పువ్వుల మాల అయితే రెడీ చేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే తులసి మాల లేదనేసి తులసి ఆకు వేసేసి పువ్వుల మాల మధ్యలో ఆ మాల అయితే కట్టేసి ఈరోజు ఇంట్లో వచ్చేసి ఇంక పీటకు మేము వేయట్లేదనమాట. నార్మల్‌గా శనివారం పూజకైతే నేను పీటకు మేము వేయను. శనివారం 7 వారాల పూజ గాని 3 వారాల పూజ అయితే చేసుకుంటే పీటకం వేసేసి పూజ అయితే చేసుకుంటాను. ఇంక ఈరోజు ఇంక దేవుడి మూల అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా పిండి అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. పిండి దీపం కోసం వచ్చేసి పెద్దది ఒకటే దీపం చేసుకుందాము. ఒక దీపంలోనే 2 ఒత్తులు వేసుకొని ఇంకా దీపం అయితే వెలిగించుకుందాం అనేసి ఇంకా పిండి అయితే కలుపుకొని తమలపాకులు వేసుకొని ఇంకా పిండి దీపానికి గోవిందనామాలు దిద్దేసి ఇంకా నెయ్యి పోసుకొని 2 ఒత్తులు అయితే వేసుకొని దీపాలు అయితే వెలిగించి ఈ రోజు ప్రసాదాలు వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా బెల్లం మొక్క అటుకులు కూడా పెట్టేసామన్నమాట. దీపాలు వెలిగించేసి అగరబత్తులు కూడా వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.